సంబంధ సందాల చందమామరావే వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపో. హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రోమో అయితే చూసిరు కదా, ఎంత బ్లిస్ఫుల్ ఉంది. నాకైతే అసలు ఎన్నిసార్లు చూసుకున్నా సరిపోలేదు అనిపించింది. వీడియో కూడా ఎండ్ వరకు చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్ ఫార్మాలిటీస్ తోటి నా కోడలు హాఫ్ శారీ ఫంక్షన్ 11th డే అయితే చూపిస్తున్నాను అనమాట. వీడియో లోపలికి వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్ ది షో. నిజంగా ఏది జరగాలన్నా కూడా దేవుడు పైన రాసి పెట్టి ఉంటాడు అంటారు కదా. సో అట్లా అన్నమాట. నా విషయంలో కూడా అంతే, నా కూడల విషయంలో కూడా అంతే. మంచి చేసిన వాళ్ళకి ఎప్పటికీ మంచిగానే ఉంటుంది అనేది నేను 100% నమ్ముతా. సో అట్లా ఇప్పుడైతే 11th డే ఫంక్షన్ అయితే జరుగుతుంది. లాస్ట్ వీడియో అయితే 5th డే ఫంక్షన్ అయితే చూపించిన. దాని తర్వాత మా అన్నయ్య అయితే వచ్చింది కదా, చిన్నయ్య. సో మా వాళ్ళందరూ కూడా అప్పుడే వస్తున్నారు అన్నట్టు. పెద్దమ్మలు, చిన్నమ్మలు, ఇంకా అక్క వాళ్ళందరూ కూడా అన్నయ్యని అయితే అట్లా మీట్ అవుతున్నారు. అండ్ మేము డ్యాన్స్ ప్రాక్టీస్ అదంతా కూడా చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ ఉండబోతుంది. ఈరోజు చూపించే ఫంక్షన్ కాకుండా దానికోసము మేమైతే ప్రిపేర్ అవుతున్నాం అనమాట. ఇప్పుడైతే వంటలు చేస్తున్నారు. 11th డే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో చిన్నగా ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ ఈరోజు మా అక్క అయితే వండి పెడుతుంది అన్నట్టు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వండి పెడతారు. ఊర్లలో ఉన్నామంటే ఇప్పుడు చిన్నమ్మలు, పెద్దమ్మలు దగ్గర ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క రోజు తీసుకొస్తూ ఉంటారు. సో అట్లా ఇప్పుడు హైదరాబాద్లో మాకు దగ్గరలో ఉన్న వాళ్ళు, అక్క వాళ్ళు, పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరు కూడా ఒక్కొక్క రోజు ఇట్లా వంటలు చేసుకుంటా పెడతారన్నమాట. సో అట్లా ఆ ఫార్మాలిటీ అయితే అవుతుంది. ఇక వంట కాగానే ఫస్ట్ మా బంగారు తల్లికి, మా మేనకోడలకి అయితే ఫుడ్ పెట్టిన తర్వాత ఇక మేము అందరం కూడా తింటాము. అక్క అయితే ఇట్లా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్రిపేర్ చేసింది. ఇప్పుడు ఈవినింగ్ ఫంక్షన్ కాబట్టి ఈవినింగ్కి మళ్ళీ వంటలు అయితే చేయాలి. అండ్ మా వాళ్ళందరూ కూడా ఈవినింగ్ చేస్తారు. ఎందుకంటే ఈవినింగ్ కొంచెం ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకుందాం ఇంట్లోనే కదా అని చెప్పేసి ఈవినింగ్ అయితే ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఈవినింగ్ ప్రోగ్రామే కాదు, 15 డేస్కి ఇంకొక ఫంక్షన్ కూడా ఉండబోతుంది. ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాయి. ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఫాలో అవ్వండి. మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్, ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతాయి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే ఇంకా తినేసిన తర్వాత ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈవినింగ్ కోసము. మొత్తం అన్నీ కూడా ఇంకా న్యాచురల్ ఫ్లవర్స్ అనమాట. ఒక్కడి కూడా ఆర్టిఫిషియల్ ఉండొద్దు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాము. అండ్ ఇక్కడ చూసుకుంటే లైట్ పింక్ కలర్లో అది ఏవో ఫ్లవర్స్ లాగా కనిపిస్తుంది కదా, గన్నేరు పువ్వులు. నిజంగా ఎంత మంచి లుక్ ఇచ్చినాయి అంటే నాకైతే చాలా చాలా నచ్చింది. మొత్తం డెకరేషన్ లుక్ అంతా కూడా అట్లా అరిటాకులతోటి, గన్నేరు పువ్వులతోటే లుక్ ఎలివేట్ అయింది నాకైతే అనిపించింది. సో అట్లా మేము ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏమి ఉండొద్దు, న్యాచురల్ ఉండాలని చెప్పేసి అట్లా ప్రిపేర్ చేపిస్తాం అనమాట. డెకరేషన్ అంతా కూడా ఇక ఫోటోషూట్ చేసుకుంటాము. యాక్చువల్గా నేను మంచి రీల్స్ చేసుకుందామని అందరికన్నా ముందే రెడీ అయిపోయాను అనమాట. సో అదొక మంచి ఏమంటారు పాజిటివ్ వైబ్ అనమాట. ఫస్ట్ రెడీ అయిపోతే ఎట్లుంటుంది, నిజంగా అంత యాక్టివ్గా అనిపిస్తుంది. సో అట్లా హడావిడి చేస్తున్నాను అనమాట. మినిమం మేనత్తను కదా, ఆ మాత్రం ఉండాలి కదా. సో అట్లా ఫస్ట్ నేనే కాబట్టి ఇంకా ఫోటోషూట్ అయితే చేయించుకుంటున్నా. ఒక్కళ్ళం స్టార్ట్ అవుతున్నాం అనమాట ఫోటోషూట్ చేయించుకోవడము. అంటే మా వాళ్ళందరూ వచ్చేసరికి అంటే టైం పడుతుంది కదా, అందుకని మేము కొంచెం ముందుగానే రెడీ అయినాం. ఎందుకంటే మాకు ఫొటోస్ అవన్నీ కూడా చాలా ఇష్టం, మెమొరబుల్గా ఉండాలి అని చెప్పేసి మంచిగా ఫోటోషూట్ చేసుకుంటాం ఓపిక్గా. బేసిక్గా మా వాళ్ళంతా ఫోటోలు అట్లా ఏమి ఇష్టం ఉండదు, కానీ నాకు ఇష్టం కాబట్టి వాళ్ళందరూ కూడా అట్లా అడ్జస్ట్ అవుతారనమాట. నిజంగా ఎంత టార్చర్ చేస్తా అంటే నేను ఫొటోస్ వీడియోస్ కోసము అనొద్దు, కానీ వాళ్ళ ఓపికకు కూడా మెచ్చుకోవాలి. అండ్ నా ఇష్టానికి కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. సో అట్లా ఈచ్ అదర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట మా ఇంట్లో మొత్తం అంతా కూడా. ఈ ఆబ్వియస్లీ మా ఆయనతోటి, మా అమ్మతోటి, మా అన్నలతోటి, వదినలతోటి నాకు కావాల్సిన ఫేవరెట్ ఫోటోషూట్ అంతా కూడా చేయించుకున్నా. ఇప్పుడు మేమైతే ఏం ప్లాన్ చేస్తున్నామంటే ఇట్లా అన్నీ కూడా తీసుకొని కోడలతో పాటు అందరం ఒక్కొక్కటి పట్టుకొని అట్లా పోదామనే ఒక చిన్న కాన్సెప్ట్ అయితే ప్లాన్ చేసినాం అన్నట్టు. అది నిజంగా అనుకున్నట్టుగా సూపర్గా వచ్చింది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూసి మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ దగ్గర ఫార్మాలిటీస్ ఎట్లుంటాయి అనేది కూడా చెప్పండి. సో అట్లా మొత్తానికి అందరికీ కూడా పసుబొట్టు ఇచ్చి స్టార్ట్ చేస్తున్నాం.
ఎట్లా ప్లాన్ చేసుకున్నామో అట్లా అయితే మంచిగా కంప్లీట్ అయింది. యాక్చువల్గా ఆ పిండి వంటలు ఉంటాయి కదా, సకినాలు, మురుకులు, గర్జలు, లడ్డూలు, అట్లా ఒక 5 రకాలు పెద్ద పెద్దగా చేయించినాం అనమాట. సో వాటన్నిటిని కూడా ఒక్కొక్కరం పట్టుకొని పిండి వంటలు అట్లా మా కోడల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక్కొక్కరం పెట్టాలని చెప్పేసి ఎట్లా ప్లాన్ చేసుకున్నామో అట్లా పర్ఫెక్ట్గా అయింది. ఇక అందరి ఆశీర్వాదం అయితే అట్లా ఇచ్చేసారు అనమాట మా బంగారు తల్లికి. అందరి ఆశీస్సులతోటి మా బంగారు తల్లి ఎప్పుడు ఇట్లనే హ్యాపీగా ఉండాలి, మా కుటుంబం అంతా ఇంతే హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మాత్రం డెఫినెట్గా ముందు వ్లాగ్స్ అన్నీ కూడా చూడండి. ఈ ఫంక్షన్ స్టార్ట్ అవ్వక ముందు కూడా ఫ్యామిలీ వ్లాగ్స్, ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 2 o'clock నుంచి స్టార్ట్ చేసినాము. దీనికోసం ప్రిపరేషన్స్, రెడీ చేయడము, డెకరేషన్ అదంతా కూడా. అంటే మేము చేసింది ఏం లేదు, చేసే వాళ్ళు ఉంటారు కానీ కొంచెం హడావిడి ఉంటుంది కదా. సో అదంతా కంప్లీట్ అయ్యేసరికి అంటే ఒక 6:30, 7 వరకు అయితే అయ్యింది. ఇంకా మేము రెడీ అయ్యి వచ్చి ఇంకా మా వాళ్ళందరూ కూడా వచ్చి కార్యక్రమం స్టార్ట్ అయ్యేసరికంటే 7:30, 8 అయితే అయింది. ఇక మంచిగా ఫోటోషూట్స్ అయితే చేయించుకుంటున్నాం అనమాట. కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి, లైఫ్ టైం గుర్తుండాలి అని అంటే మంచిగా ఫోటోలు దిగాలి కదా. దట్టు మనకు చాలా చాలా ఇష్టమైన పార్ట్ అనమాట. ఏది జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా కూడా యాక్చువల్లీ ఇంకా మేమైనా మర్చిపోయినామేమో ఫార్మాలిటీస్ అనిపించింది. ఊర్లలో ఉంటే అయితే ఫార్మాలిటీస్కి నిజంగా దండం పెట్టాలి, అంత బాగుంటాయి. అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తుండే అటు సైడ్ ఉంటే. ఇంకా మా వాళ్ళంతా కథ చేస్తారు కదా. కాకపోతే ఇక మాకు తెలిసినంత మట్టుకు మా అమ్మ అయితే ఆల్మోస్ట్ ఏవి మర్చిపోదు, ఏవి మర్చిపోకుండా మంచిగా చేసినామని మాకైతే అనిపించింది. నాకు వీలైనంత మట్టుకు కొన్ని అయితే క్యాప్చర్ చేసిన, చేయగలిగనివి చేయలేదు కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇంకా మా అక్క వాళ్ళు, వదిన వాళ్ళు, అంటే అన్నయ్య వాళ్ళు ఉంటారు కదా. సో అందరూ కూడా ఇంకా పిండి వంటలు తీసుకొచ్చారు అనమాట. ఒక్కొక్క రోజు వంటలు చేయడంతో పాటు వాళ్ళు ఇంకా పిండి వంటలు కూడా తీసుకొస్తారు. అంటే మన ఇష్టం అది, మనకి క్లోజ్నెస్ని బట్టి అట్లా చేస్తారు, మనకు దగ్గర వాళ్ళే చేస్తారన్నమాట. సో అట్లా మా వాళ్ళందరూ కూడా వాళ్ళకి దోచిన మురుకులు, సకినాలు అవన్నీ కూడా తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇంకొక మిస్టేక్ ఏమైందంటే, మాకు హైదరాబాద్లో ఎవరిని ఇవి చేయడానికి ఆర్డర్ ఇచ్చినా కూడా ఏం చెప్తున్నారంటే చెగోళ్ళు తెలియట్లేదు వాళ్ళకి, సమ్ చిన్నగా రింగ్ల సైజులో చేస్తున్నారన్నమాట. వాళ్ళకి ఫోటోలు చూపించి ఎంత చెప్పినా కూడా కొంతమందికి అర్థం కాలేదు. సరే అని చెప్పేసి చిన్న సైజులని కొంతమంది చేపించుకొని వచ్చారు. ఇంకా మొత్తానికైతే ఒక్క ప్లేస్లో ఏమో దొరికింది, చెగోలు చేపించినాము. అండ్ కొన్ని ఇంట్లో పెట్టాలన్నమాట. ఫార్మాలిటీ ఏంటంటే ఇంట్లో కొంచెం పెంక పెట్టాలంటారు. సో మేము ఒక 5 రకాలు ఇంట్లోనే కొన్ని చేసినాము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంతెవరికి వీలవ్వట్లేదు కదా ఇంట్లో అన్ని వంటకాలు, పిండి వంటకాలు చేయాలంటే. సో మేము కూడా ఆల్మోస్ట్ అన్నీ ఆర్డర్ చేసినాము. అండ్ లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే నేను 5th డే రోజు నేను ఒక గంప పెట్టిన, నేను కూడా అవన్నీ కూడా ఆర్డర్ చేసిన. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను వచ్చిన నుంచి ఇక్కడనే ఉన్నా మా కూడలతోటే కాబట్టి ఇంకా నాకు కూడా ఇంట్లో చేయడానికి అంత వీలు కాలేదు. సో అట్లా మొత్తానికైతే ఇంకా చిన్న కార్యక్రమాలతోటి క్యూట్గా జరిగింది ఫంక్షను. ఎట్లా అనుకున్నామో అట్లా అయిపోతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అట్లా ఇంకా మంచిగా అయితే అయ్యింది. మా వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరెవరు వస్తారనుకున్నామో అందరు కూడా వచ్చారు. అంటే చిన్నగా ఇంట్లోనే చేసుకుంటున్నాము. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే సేమ్ ఇదే ఫంక్షన్ని మళ్ళీ 15th డే ఇంకా మా వాళ్ళందరికీ, ఇంకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ కూడా చెప్పి ఇంకా అద్భుతంగా చేయబోతున్నాము. దానికైతే నిజంగా సర్ప్రైజెసే ఉంటాయి. హల్దీ, మెహందీ, సంగీత్ అని ఇంకా అన్నీ కూడా ప్లాన్ చేసినాం అనమాట. మంచిగా ఎంజాయ్ చేసుకుందాము అని చెప్పేసి. దట్టు మా చిన్న కూడా వచ్చిండు కాబట్టి కంప్లీట్ ఫ్యామిలీ అందరం ఉన్నాం కదా. సరే అని చెప్పేసి ఇక మంచిగా ప్లాన్ చేసుకున్నాము. అవన్నీ వీడియోలు చూడాలనంటే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలి అని అంటే బెల్ బటన్ అయితే ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి ట్యాప్ చేయండి. మీకు నేను ఇట్లా వీడియో పెట్టగానే అట్లా నోటిఫికేషన్ అయితే వస్తుంది. నిజంగా ఈ వీడియోలో మాట్లాడుతుంటేనే నా వాయిస్లో ఎగ్జైట్మెంట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. చూడాల్సిన అవసరం లేదేమో. లాస్ట్ ఒక కమెంట్ పెట్టిరు సిరిచెల్ల గురించి అని చెప్పినాను కదా, వాళ్ళు ఈ వీడియో చూస్తారనుకుంటా. చూడండి, ఇదండి ఎగ్జైట్మెంట్ అంటే. మనోళ్ళను, మన ఫ్యామిలీని కలిసినప్పుడు వస్తుంది, వేరే వాళ్ళని కలిస్తే ఎగ్జైట్మెంట్ ఎందుకు ఉంటుంది చెప్పండి. అక్క నీళ్ళకి అందంగా కావాలంటే ఏం చేయాలి? మంచిగా వీడియో షూట్ చేసుకోవాలి, ఫిల్టర్ పెట్టుకోవాలి. బాయ్ గాయ్స్. 40 అవన్నీ ఆమో ఎప్పుడు పడితే అప్పుడు తినా తీసుకోవద్దు ప్యాకెట్. పాపం పోరాళ్ళు బ్యాచిలర్స్ ఉంటారు అని కాకుండా మా పెద్దమ్మ తీసుకొచ్చింది, తినేస్తుంది గైస్.
నిజంగా బిడ్డ ఎంత ఓపికగా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వాళ్ళది పక్కకు పెడితే మా డిస్ట్ తగులుతుందేమో అనిపించింది, అందుకే డిస్ట్ తీసినాము. గుడ్ జాబ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. Jump. 1, 2, 3, 4. బౌలింగ్ మళ్ళీ ఆ పెద్దాడి ఇట్లా ఇట్లా చాలా సింపుల్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ హైలైట్ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది, డోంట్ మిస్ ఇట్. చూడండి ఎండ్ వరకు, ఎవరు మంచి చేసిరో మాత్రం కామెంట్ చేయండి, ఓకేనా? బన్నా ఫర్దర్ రాబోతున్న సర్ప్రైజ్ ఫంక్షన్ సంగీత్ కోసము డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాము. సో ఇట్స్ ఆల్ అబౌట్ షార్ట్ అండ్ స్వీట్ ఫంక్షన్ 11th డే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆఫ్ యూ. ఫస్ట్ టైం చూస్తుంటే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.